అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. నేను మీ రామకృష్ణ. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఈరోజు అతి పురాతనమైన దేవాలయం సీతారాంబాగ్ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇది మంగళగఢ్ దగ్గర అయితే ఉంది. దీన్ని అప్పటి నిజాం కాలంలో బ్యాంకర్గా పనిచేస్తున్న గన్నేరివాలా ఫ్యామిలీ వాళ్ళు కట్టించడం జరిగింది 18th సెంచరీలో. సో టోటల్ 25 ఎకర్స్లో 20 ఫీట్ వాల్తోని ఈ మందిరం అయితే కట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంది. తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, మీరు తప్పకుండా లైక్ చేస్తారు. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చేస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గట్ టు షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ముఖద్వారం నుంచి 100 మీటర్స్లో మెయిన్ గోపురం అయితే వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి 100 మీటర్స్లో టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది మనకి. దాదాపు 200 ఏళ్ల క్రితం కట్టించిన అతి పురాతనమైన గోపురం. అది కూడా మన హైదరాబాద్లో ఉంది, మల్లెపల్లిలో. 200 ఏళ్ల క్రితం కట్టిన అతి పురాతనమైన దేవాలయము. బయటనే మనకి పార్కింగ్ వచ్చేసి ఫ్రీ. రైట్ సైడ్ గోశాల. సో లోపలికైతే మనం వెళ్దాం. జై శ్రీరామ్. ఈ గోపురంకి వెళ్ళడానికి మెట్లు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తా, చూడండి. ఆలయం లోపలికి ఎంట్రన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ నివసించే పంతులు ఉండే ఇల్లు అవి. ఎదురుగా చాలా పెద్ద ధ్వజస్తంభం. ఎదురుగా మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ శ్రీరాముని టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో మొత్తం మనకి ఓపెన్ స్పేస్. ఏమైనా రథోత్సవం జరిగినప్పుడు అక్కడ యూజ్ చేస్తున్న వస్తువులన్నీ ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. గుడి అయితే లోపల ఉంటుంది మనకి. ఇక్కడ ఇంకొక ముఖద్వారం ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. సో ఆ ద్వారం దాటిన తర్వాత మనకు ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపంలో ఏమైనా భజన కార్యక్రమాలు ఆర్ సంగీత కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ మండపంలో చేసుకుంటారు. ఈ రైట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళొచ్చు. మన గోశాల ఉంటుంది. ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ పక్కన రాముని టెంపుల్. మనకి వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుడ స్వామి ఆర్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా, స్టాచ్యూ. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది. ఈ మండపం నుంచి లెఫ్ట్ సైడ్ మనం రాముని గుడికి అయితే వెళ్ళొచ్చు. ఎదురుగా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్. శ్రీరాముని ముఖద్వారం దాటిన తర్వాత రైట్ సైడ్ మనకి గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఎదురుగా శ్రీరాముల వారి టెంపుల్. సో శ్రీరాముని దర్శనం అయిపోయాక మనం బయటకైతే వస్తున్నాం.
ఈ రైట్ సైడ్ మనకు ఒక చిన్న బావి అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ గణపతి టెంపుల్, ఈ రైట్ సైడ్ చిన్న బావి అయితే ఉంటుంది. సో శ్రీరాముని దర్శనం అయిపోయినాక బయటకైతే వచ్చినాం. ఈ రైట్ సైడ్ మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ధ్వజస్తంభం, మండపం లోపలికి ఎంట్రీ ఇస్తున్నప్పుడు రైట్ సైడ్ ఎదురుగా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ లెఫ్ట్ సైడ్ మనకి రాముల వారు, వారితో పాటు సీతమ్మ, లక్ష్మణ ప్రభు వీళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి. నాకు తెలిసి ఇవి రథోత్సవం, ఏమైనా రథోత్సవం జరిగినప్పుడు ఈ విగ్రహాలను తీస్తారనుకుంటున్నా. ఇక్కడ శ్రీరాముని దర్శనం అయిపోయాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఓం నమో వెంకటేశ స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. సో స్వామివారి బ్యాక్ సైడ్ ఇది. చుట్టూ గోపురం ఎలా ఉంటుందో మీకైతే ఒకటి వీడియో తీసి చూపిస్తా. ఇందులోపల స్వామివారికి సంబంధించిన వస్తువులన్నీ స్టోర్ చేస్తారు. సో గోపురం చూద్దాం మనం. ఈ 25 ఎకరాల లోపల ఉన్న గుడి చుట్టూ 20 ఫీట్స్ వాల్ అయితే కట్టడం జరిగింది. 20 ఫీట్ వాల్. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో స్వామివారి దర్శనం అయినాక బయటకైతే వచ్చిన ఈ లెఫ్ట్ సైడ్ ఈ ముఖద్వారం ఎదురుగున్న డోర్ ఓపెన్ అయింది కదా, అక్కడ గోశాల అయితే ఉంది. బయట నుంచి కూడా మనం చూడొచ్చు. మనం ఈ దారిలో అయితే ఫస్ట్ వచ్చినాక ఎదురుగా ఉన్న రాముని దర్శనం అయితే చేసుకున్నాం. శ్రీరాముని దర్శనం అయిపోయినాక రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. ఒకసారి గోశాల రూట్లో అయితే ఏముంటుందో చూద్దాం. జస్ట్ ఓపెన్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది. ఈ టెంపుల్ అయితే లోపల లేదు. ఎదురుగా గోశాల. మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అవుదాం. మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పక్కనే చాలా పెద్ద బావి అయితే ఉంది. సో రైట్ సైడ్ అయితే డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. శ్రీరాముని దర్శనం అయితే మనకు అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అండ్ శ్రీరాముని దర్శనం. సో హనుమాన్ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక బావి అయితే ఉంది. జై శ్రీరామ్. జై. శ్రీరామ్. జయ శ్రీరామ్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నవమ్యాం. జై శ్రీరామ్. సో లార్డ్ హనుమాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే మనకి శివుని గుడి అయితే ఉంది, పక్కన నంది. ఓం నమ శివాయ. శంభో శంకర. సో మనకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయటకైతే వచ్చిన నేను. సో గోశాల దగ్గరికి అయితే వెళ్దాం. లోపల నుంచి గోశాల ఎంట్రీ చూపించావు కదా, సో ఆ ఎంట్రీ దగ్గర నుంచి వస్తే గోశాల దగ్గరికి అయితే వస్తాం. అవుట్ సైడ్
గోశాల. ఆ ఎంట్రీ వచ్చేసి ఇదే. సో ఈ బయట కూడా శివుని గుడి అయితే ఉంది ఓపెన్ స్పేస్లో. ఓం నమో నమః శివాయ. హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.